ఆరోగ్యం ధన సంపద ఆరోగ్యం ధన సంపద నేను ఈరోజు ఉగాది పచ్చడి గురించి చెప్పబోతున్నాను. మనము ఉగాది రోజున చేసుకునే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉగాది పచ్చడిని మనము షడ్రుచులతో చేసుకుంటాము. షడ్రుచులు అనగా 6 రుచులు. ఈ 6 రుచులు మనిషి 6 భావోద్వేగాలను సూచిస్తుంది. మనం వాడే పదార్థాలు వేప పువ్వు చేదుగా ఉంటుంది. ఇది మంచి జీవితంలో సంతోషమే కాదు చెడుకు కూడా స్వీకరించాలి అని చెబుతుంది. తర్వాతది బెల్లం ఇస్తుంది. తర్వాతది మామిడికాయ ఉంది. తర్వాతది జీవితంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది. పంచాంగ శ్రవణం వింటారు. పంచాంగం అనగా 5 అంకములు ఉంటాయి. అవి తిథి, వార, నక్షత్ర, మోగ, కరణము పూర్తి అంశములు కలిగి ఉన్న భాగాలే పంచాంగమని అంటారు. దీనిని వినుట వలన ఆరోగ్య ఐశ్వర్యములు సంప్రాప్తిస్తాయని మనకు ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు, సన్మంగళని భవంతు, శుభం భూయాత్. ఇప్పుడు
కలగాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వేదికపై ఉగాది సంబరాలతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉపవాసం వల్ల ఆత్మ నియంత్రణ పెరుగుతుంది మరియు జీర్ణశక్తి మెరుగవుతుంది. ఉపవాసాన్ని ఖర్జూరం తినడం ద్వారా విరమిస్తారు. స్వర్గానికి వెళ్తారని వారి యొక్క నమ్మకం. దీక్ష పూర్తయిన అనంతరం ఈ పండుగను జరుపుకుంటారు. మరింత సమాచారాన్ని అందజేయడానికి మీ ముందుకి 8వ తరగతి విద్యార్థి ఫారూకి రాబోతున్నాడు. Fasting and prayer. During Ramadan, Muslims fast until sunset. The fast is seen as an opportunity for spiritual growth, self-discipline, and increased devotion to God. Fast during Ramadan is one of the 5 pillars of Islam, which is a significant Islamic festival celebrated by Muslims worldwide. Eid al-Fitr refers to the festival of breaking the fast. It is not only a celebration of breaking the fast, but also a time to gather with friends and family. It is a reminder to continue the values of compassion, self-discipline and generosity practiced during Ramadan. Wishing everyone Eid Mubarak. Thank you. అలాగే మాకు సహకరించిన CCA డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉగాది రంజాన్ యొక్క ప్రాశస్త్యం తెలుపుతూ అందరినీ పాటలతో నృత్యంతో అలరించిన విద్యార్థులకు పోతున్నాను. ఉగాది అంటే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం. ఉగాది పండుగ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఈ పండుగ మార్చ్ లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగ మన సంప్రదాయాలలో ఉగాదికి గొప్ప పేరు పట్టిన ఉన్నది. పంచాంగ శ్రవణం ఒకటి. పంచాంగ శ్రవణం అనగా మనకి వాతావరణం ఇంకా పంట పరిస్థితులు రాబోయే సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేసేది ఈ పంచాంగ శ్రవణం. అందరికీ ధన్యవాదాలు. Smile. I'm breathing out. Smile. పిల్లలు పండగ రోజు కూడా ఆలస్యంగానే లేస్తున్నారు. పిల్లలు తొందరగా లేవండి. ఈరోజు పండగ కదా, ఇంకెంతసేపు పడుకుంటారు? పిల్లలు లేవండి. ఏంటమ్మా ఈరోజు ఇంత తొందరగా నిద్రలేపుతున్నారు? ఈరోజు ఉగాది పండగ. పండగ రోజు కూడా ఆలస్యంగా లేస్తారా? ఉగాది పండగ అంటే ఏంటమ్మా? ఉగాది పండగ అంటే తెలుగువారి జరుపుకునేటువంటి పండగమ్మ. ఇది జరుపుకునే పండగ. దీన్ని చైత్ర
होता है। यह महीना उपवास, प्रार्थना और चिंतन का समय है। रमजान इस्लामी कैलेंडर का 9वां महीना है। यह महीना बड़ा ही पवित्र माना जाता है। इस महीने में हर मुसलमान अपने दिल से सूर्योदय से to build self-discipline and draw closer to the God. There we break their lives with the dates and water as per the Sunnah of Prophet Muhammad in the Ramadan day. తెలుసా ఉగాది శుభాకాంక్షలు చెప్పక సార్ ఏంటి ఏదేదో చెప్పేస్తున్నాడు విశ్వభక్తురామం అంటే ఇది ఇదంటే అనుకుంటున్నారా? తెలుగు సంవత్సరాలు అనేటువంటివి 60 ఉంటాయి. అందులో ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్దీ ఒక కొత్త పేరు అనేది ఉంటుంది. श्रीमान महादेवाय नमः। शुक्लावरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महानिशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय विष्णुते भगवति इति षड्विध सम्मेलन ఆరు రుచులు కలిసింది ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలని సందేశం. New Year, but Telugu people will celebrate New Year from Ugadi. Okay? Okay? Pray to God. Get up early in the morning. Take